దారుణంగా ఉంది. వద్దంట ఆడదాకా ఎవరికి అద్భుతంగా జై శ్రీరామ్ అంటే దేవుడి మీద భారం. ప్రతిసారి వాయిస్ రికార్డింగ్ ఇయ్యక తప్పట్లేదు, సారీ. సో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి సింధూర్ ఎయిర్పోర్ట్లో దిగి చక్కగా ఆ పోర్ట్కి వెళ్ళిపోవడం, ఇంకా సింధూర్ పోర్ట్కి. అబ్జర్వ్ చేశారా, ర్యాష్ ల్యాండింగ్ జరిగింది. ఇంకా పోర్ట్ స్టార్ట్ అయ్యలే. ఇంకా ఈ నుంచి ఆ పోర్ట్ చూస్తుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. హౌదే అసలు ఎట్లా పెట్టుకుని చూడు, చుట్టూ ఏం లేదు. ఈ మేడ్ దట్ ఏమాత్రం ఏడుని చూస్తేనే ఎట్లుంటే ఆడుకోతే ఎట్లుంటుందో. దెర్ ఇస్ స్టాచ్యూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ. ఒక హ్యూమన్కి ఇదంతా చేయాలంటే హౌ మచ్ హీ థింక్స్. కింగ్స్ ఆర్ మేడ్ వెరీ పవర్ఫుల్. ఈజ్ నాట్ కింగ్, ఈజ్ సంథింగ్ స్పెషల్. లుక్ ఎట్ ద పోర్ట్. ఐ డోంట్ నో, నాకు మొత్తం డీటెయిల్స్ అయితే తెలియదు పూర్తిగా. ఇది ఎప్పుడు కట్టిరు, ఏం కట్టిరు, ఎట్లా కట్టిరు, కానీ వీలైనంత వరకు తెలిసింది చెప్తా, ట్రై చేస్తా. అంత దగ్గరకు పోతే అంత పవర్ అనిపిస్తుంది. ఏదో తెలియని పవర్ అయితే లోపలికి గుసాయిస్తుంది బాయించి. ఫోర్టుకి సంబంధించినది, ఫోర్టుకి సంబంధించింది ఏదో రాశారు. ఫ్యూ వన్ దీనికి సంబంధించింది ఏమైనా తెలుసుకోవాలంటే స్క్రీన్ని పాజ్ చేసి యూ కెన్ ట్రాన్స్లేట్. ఒకసారి ఎంట్రీ చూస్తే బుర్ర పాడుంది. లైక్ దిస్. అన్నా దా వెళ్దాం. ఎట్లా हॅलो सर, गाईड पाहिजे आपल्याला. गाईड केलं तर माहिती भेटते, गेट पासून इन्फॉर्मेशन आहे. 12 पॉईंट माहिती भेटणार आणि बोटिंगच्या वेळेस आज गाडी दाखवला आज अमावस्येची. లుకింగ్ లైక్ ఇన్సైడ్ ఇట్లా ఉంది ప్రస్తుతానికి. బాగుంది. ఏంటిది ఏంది అని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ జస్ట్ ఇమాజిన్. నీకు ఇది చూడడానికి కనుల పండుగ లేకుంటే అప్పట్లో దే బిల్డ్, దే అచీవ్ ది సీన్స్ ఏదైతే మీరు చూస్తున్నారో, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ థింగ్స్. ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు, కానీ జస్ట్ చెప్తా, మీరు ఊహించుకోవాల్సింది, అంతకు మించి ఏం లేదు. సో ఇది భవానీ మాత టెంపుల్, దర్శనం చేసుకుందాం అంతే. వ్యూ పాయింట్ కోసం అయ్యో రెండు కళ్ళు సరిపోతుంది. సో అసలు విషయం ఏంటంటే, ఈ పోర్ట్ని బిల్డ్ చేసింది 1664లో కదా. సో 1664 నుంచి స్టార్ట్ చేస్తే 3 ఇయర్స్లో కన్స్ట్రక్షన్ చేసి దీన్ని అనాగ్రేట్ చేసినారు. చూసినావుగా 4 దిక్కులు ఎట్లుందో, టూ మంచిది.
Sri Mahadev temple. I think it's Mahadev bole. It's become the Om Namah Shivaya. I think so. Inside is Bavi. No, ఇది బావి. ఓం నమ శివ. దర్ ఇస్ గాడ్. వాళ్ళు గైడ్ అయినాక ఎందుకు చెప్తారు? సో మొత్తానికి పోర్ట్ విజిట్ కూడా అయిపోయింది. ఇంకా లంచ్ చేసి వెళ్ళిపోవడమే. మంచి పంజాబీ దాబా హోటల్ ఉండే, వేరే ఉండే ఫుడ్ మాత్రం బుర్రపాడు. గోవాకు పోయిన నైట్ మొత్తం తినకుండా ఉన్నాం అంటే నెయ్యి వేసారు మంచిగా. గోవాలో ఫుడ్ దొరకదు, గోవాలో ఫుడ్డే దొరకదు. సో లంచ్ కంప్లీట్ చేసుకొని దాబా నుంచి అయితే వెళ్ళి సో సింధూర్ బస్ స్టాప్ నుంచి ఇంకా మాల్వాన్కి వెళ్ళడానికి ట్రావెల్ చేస్తున్నాం. సో విషయం ఏంటంటే మాల్వాన్ నుంచి మల్టిపుల్ బస్సెస్ ఉంటాయి గోవాకి, ఇంకా బాగా కానీ కలంగట్ బీచ్ కానీ. సో ఈ లొకేషన్కి బస్సెస్ ఉంటాయి. వీ ఎంజాయ్ ద లాట్. లొకేషన్స్ మాత్రం బుర్రపాడు అంటే బుర్రపాడు ఉండే. సో కూల్. దాకా ఒక 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన అంతా ఆ కొండ పక్క పొంటి ఇళ్ళన్నీ సేమ్ ఇంతే. ఏమి హ్యూమిడిటీ ఉందిరా బాబు. ఆ కొండ పక్క పోంటే పక్కన లేకపోతే పక్కన లేవా సెల్ఫ్గా పండించుకుంటున్నారు పంట. సో విషయం ఏంటంటే అప్పుడప్పుడు నత్తి వచ్చింది నోరు తిరగకపోవడం వల్ల. వ్లాగ్ సింధూర్కి సంబంధించింది అయిపోయినట్టే. ఇంకా గోవాలో పంజిమ్లో ఎంజాయ్ చేసుకుంటూ వీడియో తీస్తా. బాయ్. సింగిల్ లైన్ రోడ్ అవ్వడం వల్ల హెవీ వెహికల్ ఒకే రూట్లో వస్తే పరిస్థితి ఏంటంటే ఒకటి వెనక్కోవాల్సింది. హెవీ వెహికల్ ఒకే రూట్లో వస్తే పరిస్థితి ఇదనమాట.